ఇక మనం బ్రేకింగ్ అప్డేట్స్ చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. విశాఖలో మబ్బులు కమ్ముకున్నాయి. పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక వాతావరణ మార్పులపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శశాంక్ మోహన్ అందిస్తారు. శశాంక్ మోహన్, చెప్పండి, విశాఖలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? విశాఖలో కూడా వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతమైంది. 1-2 చినుకులు జల్లులు పడుతున్నాయి. దీని మొత్తానికి కారణం బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ల మీద అల్పపీడన ద్రోణి ఆవరించడమేనని వాతావరణ శాఖ చెప్తోంది. దీని ప్రభావమే అటు తెలంగాణ మీద, ఇటు కోస్తాంధ్ర మీద కూడా పడింది. ఈ ప్రభావంతో ఈ రోజు ఒరిస్సాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడవచ్చని అంచనా. ఆ ప్రభావంతో ఉత్తర కోస్తా, తెలంగాణలో ఉత్తర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే రైతులు మాత్రం ఈ వర్షాలకు సంబంధించి బాగా భయపడుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మామిడి చెట్లన్నీ పూత మీద, పిందె మీద ఉన్నాయి. వర్షం కురవడం వల్ల ఈ మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిలో దిగుబడులు తగ్గిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో మాత్రం సంతోషం వ్యక్తం అవుతోంది. సమ్మర్ హీట్ తో సతమతం అవుతున్న వారికి కొంత రిలీఫ్ వచ్చినట్లే చెప్పవచ్చు. అయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం 1-2 రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 2 డిగ్రీల వరకు పెరుగుతాయి అంటున్నారు. అంటే ఈ వర్షం, ఈ మేఘావృతమైన కార్యక్రమాలు పూర్తి కాగానే ఇక రేపటి నుంచి భారీగా ఎండలు ఉంటాయన్నది అంచనా వేస్తున్నారు. అంటే రానున్న వారం రోజుల్లో తీవ్ర ఎండ తీవ్రతను చూడాల్సి ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శశాంక్ మోహన్.